వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కావచ్చు అండ్ వెబ్ ఆప్షన్కి సంబంధించిన రివైజ్డ్ డేట్స్ లేదా రీస్కెడ్యూల్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో యాజ్ పర్ ప్రీవియస్ షెడ్యూల్ ప్రకారం మనకు తెలిసిన ఇన్ఫర్మేషనే. సో మనకు 20 ఆగస్టు 2024 అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు మన యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవడానికి అయితే లాస్ట్ డేటు. సో ప్రజెంట్ మన యొక్క ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి సో టీఎస్ ఎడ్సెట్ కన్వీనర్ వాళ్ళు అయితే మనకు డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఇది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 8 ఆగస్టు 2024 నుంచి 23 ఆగస్టు 2024 వరకు అయితే ప్రజెంట్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అయితే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో మనకు 20 ఆగస్ట్ అయితే లాస్ట్ డేటు. ప్రజెంట్ రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం మనకు 21, 22, 23 3 డేస్ అయితే మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం డేట్స్ ఏంటి దాని గురించి చెప్పండి అని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అందుకే మళ్ళీ ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం డేట్స్ ఏంటి అంటే 24 ఆగస్టు, 25 ఆగస్టు, 26 ఆగస్టు ఈ యొక్క 3 డేస్లో అయితే మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి సార్ అని కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తారు. ఎవరైతే మనకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 8 ఆగస్టు 2024 నుంచి అండ్ 20 ఆగస్టు 2024 వరకు కావచ్చు అండ్ రివైజ్డ్ డేట్స్ ప్రకారం 23 ఆగస్టు వరకు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సక్సెస్ఫుల్గా మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లయితే సో మనం 24 ఆగస్టు నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం అనమాట. సో బేస్డ్ ఆన్ మీ ర్యాంకును బట్టి, బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి మీరు ఏ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనేది మనకు 24, 25, 26లో అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే 27th రోజు మనం కాలేజెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ప్రియారిటీస్ ఫస్ట్ పొజిషన్ ఇది ఇవ్వాలి, సెకండ్ పొజిషన్ ఇవ్వాలి. ఒకవేళ మీరు మిస్టేక్స్ చేస్తే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మీరు గుర్తుంచుకోవాల్సిన డేట్స్ ఏంటంటే ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ 24 ఆగస్ట్ నుంచి 26 ఆగస్ట్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ థింగ్ అయితే మీరు గుర్తుంచుకోవాలి. అండ్ 24 ఆగస్టు రోజు మేము 10 AM తర్వాత డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ఆన్లైన్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయితే సో మీకు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది కంప్లీట్గా పెట్టడంతో పాటు ఫర్దర్ గైడ్లైన్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. వెబ్ ఆప్షన్స్ సంబంధించిన రివైజ్డ్ డేట్స్ మళ్ళీ చెప్తున్నాను. 24, 25, 26 అయితే మనకు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే లాస్ట్ డేటు. అండ్ వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి మనకు 27th రోజు అయితే అవకాశం ఇస్తారు. అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 27th రోజు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకు రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం సీట్ అలాట్మెంట్ అనేది 30 ఆగస్ట్ రోజు అయితే ఉంటుంది. మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ కావడం జరిగింది అనేది మీకు 30 ఆగస్ట్ రోజు అయితే తెలుస్తుంది. అండ్ వన్స్ మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సో మీరు కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మనకు 31st ఆగస్ట్ నుంచి 4th సెప్టెంబర్ వరకు అయితే అవకాశం ఇస్తారు. దట్ ఈస్ 31st అండ్ 1st, 2nd, 3rd, 4th ఇలా కంటిన్యూస్గా మనకు ఒక 5 డేస్ వచ్చేసి మనకి ఈ యొక్క సో అలాటెడ్ కాలేజ్లో మీరు వెళ్ళేసి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది అక్కడ తీసుకెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయించుకొని మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం డేట్లు అయితే ఇన్ కేస్ మళ్ళీ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ కనుక ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ వెబ్ ఆప్షన్స్లో కూడా చేంజెస్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో అయితే మేము ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23 ఆగస్టు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 26 ఆగస్టు. మీరు వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేస్తే వాటిని ఎడిట్ చేసుకోవడానికి 27 ఆగస్ట్ అయితే లాస్ట్ డేటు. ఇదే ప్రజెంట్ మన అప్డేట్ అయితే.